నమస్తే రైతు సోదరులకు శుభోదయం. నేలతల్లి కార్యక్రమానికి స్వాగతం. అభ్యుదయ రైతుల సాగు అనుభవాలు, లాభాలను అందించే పంటల తీరుతెన్నులను, ఖర్చులను తగ్గించే నూతన సాగు పద్ధతులను, యాంత్రీకరణ విధానాలను రైతులకు పరిచయం చేస్తోంది మీ నేలతల్లి కార్యక్రమం. ఇవాల్టి కార్యక్రమం కూడా ఆసక్తికరమైన కథనాలతో సిద్ధమైంది. ఇంకెందుకు ఆలస్యం, ఈ కార్యక్రమాన్ని ప్రారంభించేద్దాం పదండి. పండ్ల తోటల సాగులో వినూత్న ప్రయోగాలతో అద్భుతాలు సాధిస్తున్న అనంత రైతులు కొత్త పంటలు సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. స్ట్రాబెర్రీ, ఖర్జూరం, యాపిల్ వంటి పంటలతో ప్రయోగాలు చేసిన రైతులు తాజాగా వాటర్ యాపిల్ పంట సాగుతో లాభాలు గడిస్తున్నారు. సంప్రదాయ పంటలను వదిలి ఉద్యాన పంటల సాగులో ఔరా అనిపిస్తున్నారు. కొత్తగా వాటర్ యాపిల్ సాగులోనూ అధిక లాభాలు గడిస్తున్న కరువు రైతులపై నేలతల్లి ప్రత్యేక కథనం. అనంతపురం జిల్లా గుమ్మగుట్టు మండలం నేత్రపల్లికి చెందిన జనార్దన్ రావు, ఆయన తనయుడు వెంకటేష్ తమకు ఉన్న 2 ఎకరాల పొలంలో కొంతకాలంగా సాధారణ పంటలు సాగు చేసి విసిగిపోయారు. ఉద్యాన పంటల వైపు మళ్లీ తక్కువ పెట్టుబడితో లాభాలు గడించాలని నిర్ణయించుకున్నారు. మామిడి పంట సాగు చేస్తున్నప్పటికీ అంతర పంటగా వాటర్ యాపిల్ సాగు చేయాలని నిర్ణయానికి వచ్చారు. వాటర్ యాపిల్ గురించి అధ్యయనం చేసిన వెంకటేష్ కడియంలో మొక్కలు కొనుగోలు చేశారు. 2 ఎకరాల్లో వాటర్ యాపిల్ మొక్కలు నాటారు. సాగుకు దాదాపు ₹1,00,000కు పైగా ఖర్చు అయినట్లు రైతు చెప్తున్నారు. తొలి సంవత్సరం ఎకరాకు 50,000 వరకు పంట దిగుబడి వచ్చిందని, ఈ ఏడాది పెద్ద ఎత్తున దిగుబడి రావడంతో పంట ఆశాజనకంగా ఉందని చెప్తున్నారు. సాంప్రదాయ పంటల కంటే పళ్ల తోటల సాగులో లాభాలు గడించాలన్న లక్ష్యంతో వాటర్ యాపిల్ సాగు చేశామని చెప్తున్నారు. నా పేరు సికే జనార్దన్ రావు, గుమ్మగట్ట మండలం, రాయదుర్గం తాలూకా, అనంతపురం డిస్టిక్, నేత్రపల్లి గ్రామం. నాకు ఇక్కడ కొత్తగా ఒక 2 ఎకరాలు భూమి తీసుకున్నాను. నా కుమారుడు ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నాడు. అతడు వ్యవసాయం చేస్తానని ఇష్టపడిన తర్వాత సరే అని చెప్పేసి 2 ఎకరాలు భూమి తీసుకొని అందులో అంతర్ పంటగా మామిడి చెట్లు పెట్టుకున్నాము. ఆ తర్వాత మళ్ళా పండ్ల చెట్లు పెట్టాలని వాడు అభిలాష పడితే దానికోసము రాజమండ్రికి పోయి ఈ యొక్క వాటర్ యాపిల్ అనేటువంటి చెట్టుని తీసుకొని వచ్చి ఇక్కడ 500 చెట్ల వరకు మేము పెట్టినాము. దానికి ₹300 ఒక చెట్టు ప్రకారంగా 1.5 లక్ష ఖర్చు పెట్టి మొక్కలు నాటించినాము. దానికి ఎరువుగా మళ్ళీ ఒక 50,000 ఖర్చు, ఒక ₹2 లక్షల వరకు ఇక్కడ మేము ఖర్చు పెట్టినాము. నీళ్లు కూడా దండిగా అవుతున్నాయి. పంట దిగుబడి 1.5 సంవత్సరం అయింది. ఇప్పుడు పంట దిగుబడి బాగా వస్తుంది. తమకున్న పొలంలో మామిడి మొక్కలు నాటినప్పటికీ సంతృప్తి చెందక వాటర్ యాపిల్ ని ప్రయోగాత్మకంగా సాగు చేస్తామని, మొక్కలు ఎదుగుదలకు పంట దిగుబడి వచ్చే వరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చామని, తొలి సంవత్సరం పెద్దగా లాభాలు లేకున్నప్పటికీ 2వ సంవత్సరానికి పెద్ద ఎత్తున లాభాలు వచ్చాయని చెప్పారు. వ్యవసాయం మీద మక్కువతో సాగుకు శ్రీకారం చుట్టామని, ఆశాజనకంగా రావడంతో తమ కల నెరవేరిందని రైతులు చెప్తున్నారు. గత 2 ఏళ్లుగా కురిసిన భారీ వర్షాలకు నీటి సౌకర్యం పెరగడంతో పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టామని, మామిడితో పాటు వాటర్ యాపిల్ ని సాగు చేస్తున్నామని మరో రైతు జనార్దన్ రావు చెప్తున్నారు. వినూత్న పంటలకు ప్రభుత్వం తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత విస్తీర్ణంలో మేలు రకమైన పంటలు సాగు చేసే అవకాశం ఉందని అంటున్నారు. తగినంత నీటి సౌకర్యం పెరిగిన కారణంగా చాలా మంది రైతులు పండ్ల తోటల సాగుకు శ్రీకారం చుట్టారు. మామిడితో పాటుగా ఆశాజనక ఆదాయం ఉండడంతో వాటర్ యాపిల్ పంటకు కూడా మొగ్గు చూపుతున్నారు ఆ ప్రాంత రైతులు. ప్రభుత్వం తగిన మార్కెటింగ్ సౌకర్యం కల్పిస్తే రైతులు మరింత విస్తీర్ణంలో లాభదాయకమైన పంటలు సాగు చేసే అవకాశం ఉందని చెబుతున్నారు. నాకు హార్టికల్చర్ పైన ఎక్కువగా ఆసక్తి ఉండేది. మా నాన్నగారిని అడిగితే ఒక 2 ఎకరాల పొలం కొనిచ్చారు. అక్కడ నేను ఈ వాటర్ యాపిల్ చెట్లు రాజమండ్రికి వెళ్ళి కడియం నర్సరీలో తీసుకొని వచ్చాను. చెట్టు ₹300 ప్రకారంగా తెచ్చి నాటామండి. ఇప్పుడు చెట్టు బాగా దిగుబడి వస్తూ ఉంది. వాటర్ యాపిల్ అని అంటారు. ఇది వేసవిలో ఎక్కువగా పండుతుందండి. ఇది మేము చెట్టు మార్చి నెలలో నాటాము. ఇది 3 ఇయర్స్ చెట్టు అండి, 3 సంవత్సరాల చెట్టు. మార్చి నెలలో నాటితే 1.5 ఇయర్కి ఇది కాపుకు వస్తుంది. దీన్ని చాలా సున్నితంగా పెంచుకోవాలండి. దీనికి చిన్నప్పటి నుంచి ఎరువు, పశువుల ఎరువు, మళ్ళా మందులు, స్ప్రేలు అన్నీ కొట్టుకుంటూ ఉండాలి. చాలా నీట్గా చూసుకోవాలండి. ఇది 1.5 ఇయర్కి కాపుకు వస్తుంది. ఇది కాపుకు వచ్చిన తర్వాత ఈ కాయ వచ్చేసి ముందు గ్రీన్ అవుతుందండి. ఇలా గ్రీన్ అవుతుంది. తర్వాత ఈ కలర్ వస్తుంది, మెరూన్ వస్తుంది. అయిన తర్వాత రోజ్ వస్తుంది.
ఈ పండు తింటే మనకి చెరుకు ఫ్లేవర్ ఏవైతే ఉంటుందో ఆ విధంగా ఇది చెరుకు ఫ్లేవర్ మాదిరిగా ఉంటుంది. ఇది షుగర్ పేషెంట్స్కి చాలా మంచిదండి. ఇక్కడికే తోట దగ్గరికి వచ్చి చాలా మంది కొనుక్కొని వెళ్తూ ఉంటారు. నీటి సౌకర్యం పెరగడంతో తొలిసారి గుమ్మగుట్ట మండలం నేత్రపల్లిలో వాటర్ యాపిల్ పంటను రైతులు సాగు చేశారని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. స్థానికంగా ఆశించిన మేరకు మార్కెట్లో ధరలు లేనప్పటికీ చెన్నై, బెంగళూరు, హైదరాబాద్ వంటి నగరాల్లో పంటకు గిట్టుబాటు ధర కలుగుతుందని ఉద్యాన శాఖ ద్వారా రైతులకు మార్కెటింగ్ సౌకర్యం కల్పించే చర్యలు తీసుకుంటామని తెలిపారు. నా పేరు దస్తగిరి. నేను ఉద్యానాధికారి రాయదుర్గంగా పనిచేస్తా ఉన్నాను. రాయదుర్గం నియోజకవర్గంలో మొట్టమొదటిసారిగా వాటర్ యాపిల్ గుమ్మగట్ట మండలం నేత్రపల్లి గ్రామంలో సికే జనార్దన్ రావు గారు సాగు చేయడం జరిగింది. వాళ్ళు 2 సంవత్సరాల క్రితం రాజమండ్రిలోని కడియం నర్సరీలలో ఈ వాటర్ యాపిల్ మొక్కల్ని సుమారు 500 మొక్కల్ని 300 నుంచి 350 రూపాయలకు వరకు ఖర్చు చేసి తెచ్చి నాటడం జరిగింది. వీళ్ళకు పోయిన సంవత్సరం కొంచెం తక్కువ దిగుబడి వచ్చినా ఈసారి పంట ఆశాజనకంగా ఉంది. ఇంకా ఎక్కువ రోజులు స్టోర్ చేసినా కూడా దీంట్లో పులుపు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని కోసిన వెంటనే ఎంత తొందరగా అయితే మార్కెటింగ్ చేయగలుగుతామో అంత తొందరగా రైతుకు ఎక్కువ ఆదాయం రావడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా ఈ పంటను ఎక్కువగా హైదరాబాదు, బెంగళూరు, చెన్నై నగరాల్లో దీనికి స్పెసిఫిక్గా కొంతమంది మార్కెట్ చేసేవాళ్ళు, అదేవిధంగా కొంతమంది కస్టమర్లు ఉన్నారు. ఈ రైతు కూడా మార్కెటింగ్ సౌకర్యాన్ని మేము ఉద్యాన శాఖ ద్వారా దగ్గరుండి హైదరాబాద్ కానీ, చెన్నై కానీ, బెంగళూరులో ఖచ్చితంగా మార్కెటింగ్ సౌకర్యం కలిగేలా చూస్తాం. హార్టికల్చర్ హబ్గా పేరుగాంచిన అనంతపురం జిల్లాలో రైతులు వైవిధ్యమైన పంటలు పండిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు. పెద్ద ఎత్తున పెట్టుబడి పెట్టి సాగు చేస్తున్న పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో ఆశించిన ఫలితం రావటం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం చొరవ తీసుకుని అనంత ఉద్యాన రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించే విధంగా, పెట్టుబడులు తగ్గే విధంగా మరింత ప్రోత్సాహకాలు అందించి ఆదుకోవాలని కోరుతున్నారు. అధిక పోషకాలు ఉండే డ్రై ఫ్రూట్స్ అంటే మనకు గుర్తొచ్చేవి జీడిపప్పు, బాదం, పిస్తా. ఇవి రుచిలోనే కాదు ఆరోగ్యానికి కూడా ఎంతో మేలు చేస్తాయి. అందుకే వీటికి మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. అయితే ఇంతటి ప్రాముఖ్యత కలిగిన డ్రై ఫ్రూట్స్లో ఒకటైన జీడిపప్పు తయారీ పరిశ్రమలు అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం మోరి గ్రామంలో విస్తరించి ఉన్నాయి. ఇక్కడ చుట్టుపక్కల గ్రామాల్లో జీడి మామిడి తోటలు పెంచేందుకు అనుకూలమైన నేలలు, వాతావరణం ఉండడం, నాణ్యమైన దిగుబడి రావడం చేత విరివిగా పరిశ్రమలు ఏర్పడ్డాయి. ప్రపంచ ఖ్యాతి గడించిన మోరి జీడిపప్పు తయారీ, జీడి మామిడి తోటలపై ప్రత్యేక కథనం. అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జీడిపప్పు పరిశ్రమల పేరు చెప్తే రాజోలు నియోజకవర్గం గుర్తుకు వస్తుంది. ఇసుక నేలలు, మెట్ట భూముల్లో సాగవుతోన్న జీడి తోటల నుంచి వచ్చే పంట నాణ్యంగా ఉండటంతో ఇక్కడి జీడిపప్పు రుచిగా ఉంటోంది. జిల్లాతో పాటు ఉభయ తెలుగు రాష్ట్రాలకు జీడి ఉత్పత్తులు ఎగుమతి అవుతున్నాయి. జిల్లాలోనే కాకుండా రాష్ట్ర, దేశ, ప్రపంచ వ్యాప్తంగా జీడిపప్పు తయారీలో మారుమోగుతున్న ప్రాంతం ఏదైనా ఉంది అంటే అది ఖచ్చితంగా రాజోలులోని మోరీ ప్రాంతమనే చెప్పాలి. జీడిపప్పు తయారీలో అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి గుర్తింపు పొందిన ప్రాంతం ఇది. ఈ ప్రాంతంలో జీడిపప్పు తయారీ ఎక్కువగా ఉంది. వందలాదిగా జీడిపప్పు పరిశ్రమలు విస్తరించి ఉన్నాయి. 100 ఏళ్ల పైబడి ఇక్కడ జీడిపప్పు తయారు చేస్తున్నప్పటికీ 15-20 ఏళ్లుగా ఈ ప్రాంతం నుంచి జీడిపప్పు ఎగుమతులు ఎక్కువగా జరుగుతున్నాయి. రోజుకు 20 టన్నుల వరకు జీడిపప్పు ఎగుమతి అవుతోంది. గ్రామీణ ప్రాంతాల్లో జీడిపప్పు తయారీ కుటీర పరిశ్రమగా మారిపోయింది. దాదాపు 5,000 కుటుంబాలు ఈ వ్యాపారంపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి అంటే ఇది ఎంత ప్రాచుర్యం పొందిందో అర్థమవుతోంది. చెట్టు నుంచి జీడి గింజల్ని సేకరించిన రైతులు వ్యాపారులకు విక్రయిస్తారు. వ్యాపారులు గింజల్ని పరిశ్రమలకు తరలిస్తారు. అక్కడ గింజల్ని బాయిలర్లో కాల్చి యంత్రాల ద్వారా బద్దలు చేసి గుండును తీస్తారు. గుండుపై ఉన్న పొరను కూలీల ద్వారా తొలగించి 5 రకాలుగా పప్పును తయారు చేసి కిలో, అరకిలో చొప్పున ప్యాకింగ్ చేసి ఎగుమతి చేస్తారు. బస్తా గింజల నుంచి 22 నుంచి 24 కిలోల వరకు పప్పు వస్తుంది. ప్రస్తుతం బస్తా జీడి గింజల ధర 11,000 ఉంది. ఏపీలోని శ్రీకాకుళంలో పలాసలో తయారు చేసే జీడిపప్పుకు మొదటి ప్రాధాన్యత ఉన్నా ఇక్కడ తయారయ్యే జీడిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, ఆరోగ్యకరమని వినియోగదారుల నమ్మకం. ఇక్కడ తయారయ్యే జీడిపప్పు కాల్చి మనుషుల చేత ఒలిపించబడుతుందని, అందుకే ఇక్కడ తయారయ్యే జీడిపప్పు ఎక్కువ కాలం నిల్వ ఉంటుందని, ఆరోగ్యకరమని అంటున్నారు తయారీదారులు. నా పేరు ముప్పర్తి నాని, మాది మోరిపోడు గ్రామం. ఈ రోజున మనం జీడిపప్పు పరిశ్రమ కోసం చూసుకున్నట్లయితే గత 150 సంవత్సరాల క్రితమే ఈ యొక్క మోరిపోడు అనేటటువంటి గ్రామాల్లో పూర్వం
శ్రీ ముప్పర్తి వెంకటరత్నం గారి యొక్క ఆధ్వర్యంలో, అలాగే కొన్ని కుటుంబాల యొక్క సమూహంతో ఇక్కడ ఈ యొక్క కుటీర పరిశ్రమగా ఈ యొక్క పరిశ్రమను తీసుకురావడమే కాకుండా అప్పటి నుంచి కూడా వేలాది మంది ఈ యొక్క పరిశ్రమ మీద ఆధారపడి జీవిస్తూ ఉన్నటువంటి పరిస్థితులు. అంటే సుమారు ఎప్పుడో 150-120 సంవత్సరాల క్రితం ఎస్టాబ్లిష్ అయినటువంటి ఈ యొక్క జీడిపప్పు పరిశ్రమ తదనుగుణంగా మార్పులు చెందిన తయారీలో మార్పులు చెందటం, ఈ యొక్క తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో పండేటటువంటి పంటను తీసుకొచ్చి ఇక్కడ ప్రాసెస్ చేసి తద్వారా హైదరాబాద్ కానివ్వండి, లేకపోతే విజయవాడ కానివ్వండి, తదితర పట్టణాలకు వెళ్ళి ఈ యొక్క మార్కెట్ చేసుకునేటువంటి పరిస్థితులు. ఆ రోజుల్లో అయితే సుమారు అమెరికా వెళ్ళి మార్కెట్ చేసినటువంటి పరిస్థితులు ఆ రోజు ఉన్నట్లు మనం చూసినట్లయితే ఈ రోజున ఆ పరిస్థితులు రావటం లేదు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ ప్రోత్సాహకాలు కానివ్వండి, బ్యాంకర్స్ ద్వారా బ్యాంకర్లు ఇచ్చేటటువంటి ప్రోత్సాహం కానివ్వండి కరువైంది. అలా దానికి తోడు ఈ యొక్క జీడిగింజ పంట అనేటటువంటిది తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాల్లో కనుమరుగయ్యేటటువంటి పరిస్థితులు మనకు కనపడుతూ ఉన్నాయి. తద్వారా ఈ రైతాంగం అటు దక్షిణాఫ్రికా, టాంజానియా, ఇతర దేశాల నుంచి ఇంపోర్ట్ చేసుకుని ఆ గింజలను ఇక్కడ ప్రాసెస్ చేసేటటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు మనం చూసుకున్నట్లయితే ఒక చిన్న తరహా పరిశ్రమగా ఈ పరిశ్రమ ఇక్కడ ప్రతి వ్యక్తికి ఏదో రకంగా ఉపాధి కల్పించేటటువంటి పరిస్థితులు కనపడుతూ ఉన్నాయి. ప్రభుత్వం కూడా ఈ యొక్క ఫ్యాక్టరీలకి అదే ఫీలింగ్ మిషన్ అనేటటువంటిది ఒక కొత్త వరవడిని మనం ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసాం ఈ యొక్క గ్రామాల్లో. కానీ కరెంటు బిల్లులు ఎక్కువగా ఉన్నటువంటి కారణంగా ప్రభుత్వం ఈ యొక్క కరెంటు విద్యుత్ ఛార్జీలు ఏవైతే ఉన్నాయో అవి కమర్షియల్గా కాకుండా ఒక సబ్సిడీ రూపంలో ఇచ్చి ఈ యొక్క పరిశ్రమను ఆదుకోవాలని చెప్పేసి గ్రామంలో ఉన్నటువంటి వ్యాపారస్తులంతా కోరుతా ఉన్నారు. ఈ పరిశ్రమల ద్వారా ఎందరో కార్మికులు ఉపాధి పొందుతున్నారు. ఎక్కువగా మహిళలకు ఉపాధి లభిస్తోంది. ఇళ్ల వద్ద మహిళలు జీడిపప్పు తయారు చేసి ఉపాధి పొందుతున్నారు. పరిశ్రమలో పదునుతో కాల్చిన జీడిపప్పును మహిళలు ఇళ్లకు తెచ్చుకుని పప్పుపై ఉన్న పొట్టును తొలగించి శుభ్రం చేసి తిరిగి పరిశ్రమకు అప్పగిస్తారు. అలా రోజుకు ఒక్కో మహిళ 25 నుంచి 30 కిలోల పప్పును శుభ్రం చేస్తారు. దీని ద్వారా 500 వరకు సంపాదిస్తున్నారు. జిల్లాలోని జీడి పరిశ్రమలో సుమారు 5,000 మంది వరకు పనిచేస్తున్నారు. ఒక్కో పరిశ్రమలో స్థాయిని బట్టి 20 మంది వరకు పనిచేస్తున్నారు. రోస్టింగ్ వ్యాపారం చేస్తాం. రోస్టింగ్ అంటే అది మనకి ఎక్కడ దొరకదండి. ఒకటి మోరి, 2 వచ్చేసి కేరళ, అక్కడి నుంచి ఇంకెక్కడ కూడా దొరకదు. ఎక్కడ దొరికినా బాయిలింగ్ దొరుకుతుంది తప్ప రోస్టింగ్ దొరకదు. రోస్టింగ్ మేము ఎక్కడి నుంచో గింజలు తీసుకొచ్చండి. దోపచర్ల నుంచి అటు సైడ్ నుంచి గింజలు తీసుకొచ్చి మోరు తీసుకొచ్చి కాల్చి చేత్తో కొట్టిస్తాము మేము. దానివల్ల టేస్ట్ బాగుంటుంది. రోస్టింగ్ అనేది దానికోసం వచ్చింది. కానీ ఎక్కడైనా సరే మీకు ఉడకపెట్టి మిషన్ ద్వారా కట్ చేస్తారు. ఇక్కడ ఇది చేతితో కొట్టి ఇవన్నీ చేసేవాళ్ళు 5,000 మంది ఉంటారండి. రోజుకి ఎలా లేదని ఒక 500-600 బస్తాల గింజలు మోరుపులు కాల్చుతామండి. రోస్టింగ్ తయారు చేస్తాం. దోపచర్ల, తుని అటు సైడ్ నుంచి మేము వ్యాన్లో వేసుకుని గింజల్లో తీసుకుని వస్తామండి. తీసుకొచ్చి ఇక్కడ 81 కేజీ బస్తాని, సంచితో 81 కేజీ వస్తుంది. మామూలుగా 80 కేజీలు అండి. ఈ బస్తాన్ని మేము చూసుకుని కాల్చుకుంటాం. కాల్చి దీన్ని పట్టుకుని వెళ్ళి ఆడోళ్ళకి దగ్గర వేస్తే ఆడోళ్ళు దీన్ని కొట్టి మాకు పంపిస్తారు. దాన్ని మేము తీసుకొచ్చి అటాస్కి వేసుకుంటాం. అటాస్కి వేసుకున్న తర్వాత పొద్దున్న మళ్ళీ దాన్ని తీసి అయితే మిషన్ ఉంటే మిషన్ ఫీలింగ్ మిషన్కి ఇస్తాం, లేకపోతే చేత్తో వస్తానికి ఆడవాళ్ళకి ఇస్తామండి. అక్కడి నుంచి మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ గ్రేడింగ్ చేస్తాం. గ్రేడింగ్ చేసి అప్పుడు దాన్ని ప్రాసెసింగ్ అవుతుందన్నమాట. అక్కడి నుంచి అమ్ముతారన్నమాట. వచ్చేసి 8,500-9,000 బస్తా పడి నడుస్తుందండి. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ అంటే కుళ్ళుపప్పు ఎక్కువ ఉందనుకోండి లాస్లో ఉంటుంది. కుళ్ళుపప్పు లేదు అంటే మటుకి బస్తాకు వచ్చి 200-300 మిగులుతుంది. దీన్ని ఇంకా డెవలప్ చేయాలంటే మాకు జిఎస్టీ ట్యాక్స్లు అవి తగ్గించి మాకు పొల్యూషన్ సర్టిఫికేట్లు ఇప్పించి ఇంకా బోల్డ్ మందికి మేము ఉపాధి ఇవ్వడానికి చాలా మాకు మేలుగా ఉంటుందండి. ఇప్పుడున్న ఈ జిఎస్టీల మీద, ఈ డీజిల్ రేట్ల మీద, వీటి మీద మాకు గిట్టుబాటు ధర లేదండి. జీడిపప్పు పరిశ్రమలు 50 వరకు ఉన్నాయి. వీటిలో 30 పరిశ్రమలు పెద్దవి కాగా మిగిలినవి చిన్నవి. జీడిగింజల నుంచి 5 రకాల పప్పును ఉత్పత్తి చేస్తున్నారు. గుండు, బద్దతో పాటు 3 రకాల ముక్కలను తీస్తున్నారు. ఉమ్మడి జిల్లాలోని మెట్ట ప్రాంతంలో సుమారు 25,000 ఎకరాల్లో జీడి మామిడి పంట సాగు ఉంది. ఈ జిల్లాలో పండుతున్న జీడి మామిడికి నాణ్యత ఎక్కువ. దీంతో పప్పు రుచిగా, నాణ్యంగా ఉండటంతో మార్కెట్లో ఆదరణ బాగుంది అని తయారీదారులు అంటున్నారు. నాది MLT బార్జిట్ క్యాజునట్ ఇండస్ట్రీ నడుపుతున్నాను నేను మోర్లో. సుమారు మోర్లో 150 సంవత్సరాల నుంచి జీడిపప్పు పరిశ్రమ అన్నది రన్ అవుతున్నది. ఇదివరకు పూర్వకాలంలో
చేతుల మీద వర్క్ చేసేవారు ఇదంతా. ఇప్పుడంతా ప్రస్తుత కాలంలో ఇది మిషనరీ సిస్టమ్ వచ్చేసింది ఇదంతా. మేము పూర్వకాలం నుంచి కూడా జీడిపప్పు అనేది ఏజెన్సీ ఏరియా నుంచి రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి, అలాగే ఖమ్మం, అలాగే తుని ఏజెన్సీ ఏరియాల నుంచి జీడిపప్పులు తేవడం సుమారు 80 కేజీలు వస్తుంది ఒక బస్తాకి. దేశ విదేశాలకు జీడిపప్పు ఎగుమతి అవుతూ ఇక్కడి రైతులు కార్మికులకు బాసటగా ఉన్న పరిశ్రమలను ప్రోత్సహించి చిన్న తరహా వ్యాపారస్తులకు బ్యాంకుల ద్వారా ఆర్థిక సాయం అందించాలని, జీడిపప్పుపై కేంద్రం విధించిన 5% జీఎస్టీని తగ్గించి ఆదుకోవాలని కోరుకుంటున్నారు. రైతులు పంటలు పండించడంలోనే కాదు వాటిని కాపాడుకోవడంలోనూ ఎంతో నేర్పుతో వ్యవహరిస్తున్నారు. ఒక్కోసారి వారి అనుభవంతో సైంటిస్టులనే మరిపించే ప్రయోగాలు చేస్తుంటారు. రైతులు తమ పొలాల్లో చేసే ప్రయోగాలు అప్పుడప్పుడు ఒకంత ఆశ్చర్యానికి ఆలోచన కలిగించేవిగా ఉండడం విశేషం. అదే బాటలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామ రైతు సుధాకర్ నాయుడు వేసవి తాపం నుండి బొప్పాయి పంటను కాపాడుకునేందుకు వినూత్న ఆలోచన చేశారు. అదేంటో ఇప్పుడు చూద్దాం. సింగనమల నియోజకవర్గం పుట్లూరు మండలం ఓబులాపురం గ్రామ రైతు సుధాకర్ నాయుడు తాను సాగు చేసిన బొప్పాయి పంటకు ఎండ తగలకుండా చీరల్ని రక్షణగా ఏర్పాటు చేసి పంటను రక్షించుకునే ప్రయత్నం చేస్తున్నారు రైతు సుధాకర్ నాయుడు. 4 ఎకరాల్లో 3 లక్షల రూపాయల వ్యయంతో 6,000 బొప్పాయి మొక్కలు సాగు చేశాడు. పంట కోతకు వచ్చే సమయానికి ఎండలు పెరిగిపోయాయి. నెల రోజుల క్రితం టన్ను 18,000 వరకు విక్రయించారు. అనుకోకుండా వచ్చిన వడగళ్ల వానతో బొప్పాయి చెట్లకు ఉన్న ఆకులన్నీ రాలిపోయాయి. ఈ క్రమంలో రైతు తన పంటను కాపాడుకోవడానికి ఉన్న కాయల చుట్టూ పాత చీరలు కట్టాడు. మార్కెట్లో ఒక్కో పాత చీర 20 రూపాయలు చెల్లించి ముక్కలుగా చేసి 3 చెట్లకు కట్టాడు. దీని ద్వారా ఎండ రాకుండా వైరస్లు సోకకుండా ఉంటుందని చెప్తున్నాడు. వడగండ్ల వాన రాకముందు టన్ను 20,000 పలికిన బొప్పాయి ప్రస్తుతం 13,000 రూపాయల ధర పలుకుతోంది. మొన్న వడగండ్ల వాన వల్ల గాలి వానకి చాలా ప్రాంత పంట చాలా దెబ్బతినింది. గాలికి ఆకంతా రాలి ఫుల్గా రాలిపోయి దాని ప్రొటెక్షన్ కోసం ఉన్న కొద్ది 25% కాయల కోసం చీరలు కట్టి అందంగా దానికి 40,000-50,000 ఖర్చు వచ్చింది. మొత్తం వడగండ్లు పడి ఎండబెట్టలు ఆకంతా రాలిపోయి ఎండబెట్టలు బొక్క హోల్స్ అన్నీ పడినాయి. ఇంకా అవన్నీ లాస్. మొత్తం 250 టన్నుల నుంచి 300 తెగేది 30 to 40 టన్నులు, 30 నుంచి 40 టన్నుల వరకు తెగుతాయి. దీనికి 5 ఎకరాలకు గాను పెట్టుబడి సుమారుగా 7 లక్షలు ఉంటుంది. 25% ఉన్న పంటను కాపాడుకునేందుకు రైతు బాధపడుతూ కూర్చోకుండా దాన్ని అధిగమించే మార్గాన్ని గుర్తించి సుమారు 50,000 రూపాయల వ్యయం చేసి చీరలు ఏర్పాటు చేసి నూతన పద్ధతులు ఆచరించడం ద్వారా మిగతా రైతులకు స్ఫూర్తిగా నిలిచాడు. ఈ చీరలు ఆకంతరాలిపోయింది. దాని ఉన్న 20% ప్రొటెక్షన్ కోసం ఈ చీరలు కప్పాల్సి వచ్చిందండి. 20% దీనికి మళ్ళీ 40,000 ఖర్చు తెచ్చి ఇంకా లేబర్కి అంతా ఇవన్నీ కూడా చేయాల్సి వస్తుంది. ఈ వడగండ్లు రాకముందు 18-20 రూపాయల రేటు ఉండేది. ఇప్పుడు వచ్చినాక ఈ డ్యామేజ్ వల్ల మనకి 12 పెట్టే కూడా కష్టంగా ఉంది. దీనికి ఇంకా ప్రభుత్వం ఏదన్నా నష్టపరిహారం చెల్లిస్తే సేఫ్ అవుతాం, లేకుంటే చాలా ఇబ్బంది పడాల్సిన పరిస్థితిలో ఉన్నాము. సమస్య వచ్చిందని బాధపడకుండా దాన్ని అధిగమించేందుకు సుధాకర్ నాయుడు చేసిన కృషి పలువురికి ఆదర్శంగా నిలుస్తోంది. ఈ రోజు ప్రసారమైన కార్యక్రమంతో పాటు సాగుదారులకు ఉపయోగపడే సేద్య సమాచారం, అభ్యుదయ రైతుల అనుభవాల కోసం HMTV అగ్రి యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది వాటి నేల తల్లి కార్యక్రమం. నమస్తే.